నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని అత్యంత ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా ఉంది: నీకు ఉన్న అధికారం కేవలం కర్మ చేయడంపైనే. ఆ కర్మకు వచ్చే ఫలితాలపై నీకు అధికారం లేదు. ఫలితం ఎలా వస్తుందో అని ఆలోచిస్తూ నీ కర్తవ్యాన్ని వదలకు. అలాగే ఫలితంపై అత్యాశ పడకుండా నిబద్ధతతో మరియు నిజాయితీతో నీ పనిని చెయ్యి. కర్మ చెయ్యకుండా ఉండటానికి కూడా అనురక్తి ఉండకూడదు. ఇది నిష్కామ కర్మ యొక్క సారం. పని చెయ్యాలి, కానీ ఫలితంపై ఆశ లేకుండా, అనురక్తి లేకుండా చెయ్యాలి. ఫలితం రాకపోతే నిరాశ, వచ్చినా అత్యాశ. ఈ రెండూ మనస్సును కలవరపెడతాయి. కాబట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే మన విధి. ఈ సూత్రం జీవితంలోని ప్రతి రంగంలో, పని, చదువు, సంబంధాలు, ఆధ్యాత్మిక సాధన అన్నింటికీ వర్తిస్తుంది. ధన్యవాదాలు. ఓం శాంతి.